సముద్ర గర్భంలో ఆయనతో అన్నాడు, నేను సముద్రుణ్ణి. ఈ భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది సగరులు ఈ భూమిని గోతులు తవ్వితే గోతులలోకొచ్చి నిలబడినటువంటి జలములకు సాగరములని పేరొచ్చింది. మేము ఏర్పడ్డాము అంటే దానికి కారణం అదిగో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి. ఇవాళ ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెడుతున్నారు. మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడైతే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా. నువ్వు నాలో ఉన్నావు కదా, నా నీళ్లు తాగడానికి పనికిరావు, ఉప్పు నీరు. కానీ నీ ఎందు పర్వతములు ఉన్నాయి, ఆ పర్వతాల్లో చెట్లు ఉన్నాయి, చెట్లల్లో అనేకమైన తేనె. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే, అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి.